అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరం కూడా కలిసి యోగా చేయడానికి అన్ని సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమానికి మనందరం కూడా అటెండ్ అవ్వాలి. ఎందుకంటే యోగా అనేది ఒక ప్రాంతానికో లేకపోతే ఒక వర్గం వాళ్ళకో కాదు. ప్రతి ఒక్కరికి యోగా అనేది ఇవాళ ఉన్న పరిస్థితిలో చాలా చాలా మనకు అవసరం. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అందరికీ కూడా ఇవాళ యోగా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా స్ట్రెస్లో ఉన్నాం, మనం చాలా ఒత్తిడిలో ఉన్నాం, చాలా విషయాలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాం, ఎంతో స్ట్రెస్కి గురవుతున్నాం. ఏం చేయాలి అని అర్థం కావట్లే. మంచి ఆహారం తీసుకుంటున్నాం, టైంకి తింటున్నాం, పడుకుంటున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మేనేజ్ చేయలేకపోతున్నాం. హౌ టు మేనేజ్ అనేది ఇవాళ ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. యోగాని మీరు మన జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. గంటలు గంటలు సాధన చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎవరికి ఏది కావాలో అంతవరకు తీసుకొని ప్రతిరోజు ఒక 30 నిమిషాలు మీరు సాధన చేస్తే మీరు అన్ని విషయాలలోనూ కూడా హాయిగా ఉంటారు. అంటే మీ ఆలోచనలో ఒక మంచి మార్పు వస్తుంది. అంటే థాట్ ప్రాసెస్లో పాజిటివ్ థాట్స్ అండ్ హెల్తీ థాట్స్ అనేవి మనకి ఇంప్రూవ్ అవుతాయి. మనం పని చేయడానికి అంటే రోజు ఒక 6 గంటలు చేసి మనం అలసిపోతున్నాం అనుకోండి, యోగా రెగ్యులర్గా కనుక మనం చేసామనుకోండి 10-12 గంటలు కూడా మనం చేయగలుగుతాం. ఎటువంటి అలసట ఉండదు, ఎటువంటి ఒత్తిడి కూడా ఉండదు. మనం అందరం కూడా ఇప్పుడు చాలా ఒత్తిడితో పనిచేస్తున్నాం. మనం ఈ ఒత్తిడితో పనిచేయడం వల్ల తగిన రిజల్ట్ మనకి రావట్లేదు. ఇది మన ఆరోగ్యంపై చూపిస్తుంది. ఈ స్ట్రెస్ అంతా కూడా మన లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్లో స్టోర్ అయిపోయి ఉంటుంది. అంటే మన లివర్ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ స్ట్రెస్తో ఉన్నాయి ఇవన్నీ కూడా. మరి హౌ టు ఈ స్ట్రెస్ని ఎట్లా రిలీజ్ చేయాలి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీలో యోగా ఆసనాలు చాలా ఇంపార్టెంట్. ఆసనాలు ఎందుకు చేయాలి? మనం వేరే అన్నీ కూడా చేయొచ్చు కదా అనుకుంటుంటారు. ఆసనాల్లో మన శరీరాన్ని, మనసుని, అలాగే శ్వాసని 3 సింక్రనైజ్ చేస్తాం యోగా చేసేటప్పుడు. ఎప్పుడైతే మీ శ్వాసని మీ శరీర కదలికతో కలిపారో మీ మనసు కూడా కదలకుండా ఒకే దాని మీద ఉంటుంది. ఇలా చేయడం వల్ల కొంతసేపు మన బాడీలో ఉన్న సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి మన బాడీలో ఉన్న ఆ కణాలలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా, ఒత్తిడి అంతా తగ్గుతుంది. ఎవ్రీ డే మనకు కొత్తగా ఉండాలి, ఎవ్రీ డే యాక్టివ్గా ఉండాలి, ఎవ్రీ డే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా మనం హ్యాపీగా ఉండాలి. ఇలా ఉండడానికి మనకి యోగా మనకి బాగా ఉపయోగపడుతుంది. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మనకి ఋషులు, యోగులు, మహర్షులు అందించినటువంటి యోగ విద్యని, యోగ విజ్ఞానాన్ని మనం ఈ రోజుకి కూడా మనందరం కలిసి జరుపుకుంటున్నాం. మనందరం కూడా ఈ విజ్ఞానాన్ని మనం యాక్సెప్ట్ చేసి ప్రతిరోజు ఇది మన కోసం, మన ఆనందం కోసం, మన ఆరోగ్యం కోసం అని అందరూ కూడా దీన్ని మనం ప్రయత్నం చేయాలి. రోజు ఒక అరగంట కేటాయించాలి. అలాగే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ప్రపంచంలో ఎన్నో దేశాలు, 180 దేశాలు పైగా ఇది ఒక పండగలాగా నిర్వహిస్తున్నాయి. అక్కడ జరిగే కార్యక్రమంలో అందరూ కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ కావాలని, అందరూ కూడా కలిసి యోగా చేయాలని. యోగా అంటే కలయిక. అందరం కలిసి కనుక సాధన చేస్తే ఆ కలయిక ఇంకా బాగుంటుంది. అక్కడ కలుసుకుందాం, అందరం కలిసి యోగా చేద్దాం, అందరికీ ఆరోగ్యాన్ని ఇద్దాము, మనం కూడా ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.